ప్రజా ఆగ్రహానికి గురి చేస్తారు. రీసెంట్లీగా డికే అరుణ గారు కూడా ఈ జుడిషియల్ ఎంక్వైరీ ఏంది, ఇది కాలయాపనతోనే, ఇది రేవంత్ రెడ్డి గారి హయాంలో కూడా అది తేలే పరిస్థితి కాదు, దీన్ని సిబిఐ ఎంక్వైరీ అనే మాటలు మాట్లాడుతుంది. ఒక అడ్వకేట్గా మీరు ఎట్లా చూస్తారు దీన్ని? జనరల్గా ఒక అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు ఇదంతా కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ పనులు. మన చట్టం ప్రకారం కూడా పోలీసు ఏ ఒక్క క్రైమ్నైనా, ఏ ఒక్క అవినీతినైనా, ఏ ఒక్క అవకతవకలనైనా ఇన్వెస్టిగేషన్ చేయాలి. అందుకనే సిబిఐ అనేది దాని బాధ్యత. ఇటువంటి ఒక అవినీతి జరిగినప్పుడు జరుగుతా జ్యుడిషియల్ కమిషన్ కూడా వేసి ఎంక్వైరీ చేయొచ్చు. అగైన్ దే హ్యావ్ టు డిపెండ్ అపాన్ ది మళ్ళా పోలీస్ యంత్రాంగం పైన, జిల్లా యంత్రాంగం పైన ఆధారపడాల. జ్యుడిషియల్ సిస్టమ్ అనేది నా అభిప్రాయంలో జ్యుడిషియల్ అనేది ఒక ఫ్యాక్ట్స్ను నిర్ధారణ చేసి ఒక తీర్పు ఇచ్చే సంస్థ. కానీ కమిషన్ వేసినంత మాత్రాన అది ఇప్పుడుండే పరిస్థితులలో తొందరగా జరగదు. సిబిఐకి అయితే తొందరగా వేగంగా వాళ్ళకి ఏజెన్సీస్ ఉంటాయి, వాళ్ళకి సిబ్బంది ఉంటుంది, వాళ్ళకు దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. ఇప్పుడు జ్యుడిషియల్ సిట్టింగ్ జడ్జితోటో లేకపోతే రిటైర్డ్ జడ్జితోటో ఏ కమిషన్ వేసినా అగైన్ దే హ్యావ్ టు డిపెండ్ అపాన్ ది జిల్లా యంత్రాంగం పైన, రాష్ట్ర ప్రభుత్వం పైన ఆధారపడి పనులను చేయాలి. వాళ్ళకు సెపరేట్గా మరి మ్యాన్ పవర్ కానీ ఇతర ఏజెన్సీస్ల యొక్క ఇతర ఏజెన్సీస్ కానీ ఉండవు. అందుకని సత్వరం కావాలా, నిజమైన దోషులు బయటపడాలంటే సిబిఐ ఎంక్వైరీయే సరైన విధానం అనే మా పార్టీ అభిప్రాయం. అందుకే మా పార్టీ నాయకులు సిబిఐ ఎంక్వైరీతోనైతే తొందరగా నిర్ధారణ జరిగిపోతుంది. మరి జ్యుడిషియల్ అయితే మళ్ళీ అగైన్ కాలయాపన. మీరు ఏ జ్యుడిషియల్ కమిటీ అయినా కానీ ఎప్పుడైతే సమయం నిర్ధారించినప్పుడు రిపోర్ట్ ఇవ్వాలి. ఉదాహరణకు తెలంగాణ విషయంలో శ్రీకృష్ణ కమిషన్ వేశారు. మనందరూ కూడా తెలుసు. ఎన్ని రోజులు చేసిన శ్రీకృష్ణ కమిషన్ రిపోర్ట్ ఇచ్చేందుకు. మళ్ళీ ఆ రిపోర్ట్ కూడా ఎలా ఉందో మనందరూ కూడా తెలుసు. అందుకని నా అభిప్రాయం ఏంటంటే కాళేశ్వరం అనేది ప్రజాధనాన్ని వినియోగించి కట్టిన ప్రాజెక్టు. దానికి వెచ్చించింది గత రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం. మరి అందులో బాగా అవినీతి ఆరోపణలు వచ్చాయి. ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ, మేము బీజేపీ కానీ అందులో అవకతవకలు జరిగినాయి, దాని విషయంలో ఏటీఎంగా మారింది కేసీఆర్కి అనేది ఆరోపణలు చేశాం. అది తొందరగా నిర్ధారణ కావాలంటే జ్యుడిషియల్ కమిటీ చేసే కంటే సిబిఐ ద్వారా అయితే సత్వరమైన నిర్ణయం జరుగుతుంది. మళ్ళీ సిబిఐ విచారణ చేసినప్పటికీ, రిపోర్ట్ ఇచ్చినప్పటికీ మళ్ళీ కోర్టు ముందుకే వస్తుంది. ఏదైనా కానీ కోర్టే దాన్ని శిక్ష చేసేందుకు అర్హత ఉన్న, అంటే ఎట్లాగో తిరిగి కోర్టుకే వస్తుంది కదా జ్యుడిషియల్. మనకు అంటే మన రాజ్యాంగంలో మన చట్టాలలో ఒక ఇన్వెస్టిగేషన్ ఒక తప్పు జరిగినప్పుడు లేకపోతే బాధితులు ఐదర్ పోలీసుని ఆశ్రయించవచ్చు, లేకపోతే కోర్టును ఆశ్రయించవచ్చు. మన చట్టాలలో ఆ విధమైన వెసులుబాటు ఉంది. ఎందుకంటే ఒక్కొక్కసారి పోలీసులు కూడా చాలా పక్షపాతంగా వ్యవహరించి బాధితులకు న్యాయం జరిగిన వ్యవస్థ ఉంటుంది కనుక వాళ్ళు నేరుగా కోర్టులను కూడా వాళ్ళు అప్రోచ్ కావచ్చు అనే వ్యవస్థ ఉంది. కానీ జనరల్ ప్రాక్టీస్లో పోలీస్ యంత్రాంగానికి, సపోజ్ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలో ఉండే పోలీస్ కానీ, లేకపోతే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సిబిఐ కానీ తొందరగా సత్వరమే పూర్తి చేయాలంటే వాళ్ళకు పూర్తిగా అన్ని ఈక్విప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉంటాయి వాళ్ళకు తొందరగా ఇన్వెస్ట్ చేసేందుకు. అందుకని మేమేమంటున్నాం అంటే నిర్ధారణ తొందర కావాలి, కాలయాపన కాకూడదు. జ్యుడిషియల్ కమిటీ పేరుతో చాలా ఏళ్ళు కాలయాపన చేసి మళ్ళీ ఎటు ఏల్చని పరిస్థితి వస్తే దానివల్ల ప్రయోజనం ఏంటి? సత్వరమే పూర్తి కావాలంటే సిబిఐకి ఇవ్వాలని మేము అంటున్నాం. వీళ్ళు జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయడంలో వీళ్ళ అర్థం ఏంటి? అంటే ఏదైనా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ గతంలో స్నేహితులు. 2004లో కలిసి పోటీ చేశారు. ఇప్పుడు దేశంలో భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవాలనేది కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం, ఇటు బీఆర్ఎస్ పార్టీ ఉద్దేశం. ఎప్పుడైతే వాళ్ళ ఉద్దేశాలు ఒకటిగా ఉంటాయో వాళ్ళు కలిసే అవకాశం ఉంటుంది. నేను రాజకీయాలలో ఆప్యాయతల కంటే అవసరాలు ఎక్కువ ఉంటాయి, అభిమానాల కంటే అవసరాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలకు రెండు పరస్పర అవసరాలు ఏంటంటే బీజేపీని ఎలా ఎదుర్కోవడం. కేంద్రంలో కానీ తెలంగాణ రాష్ట్రం కానీ బీజేపీని ఎదుర్కోవాలంటే వాళ్ళు రెండు ఒకటవుతాయి. నా ఉద్దేశంలో బీఆర్ఎస్కు కాంగ్రెస్ పార్టీకి పెద్ద తేడా ఏం లేదు. రెండు కూడా బీజేపీని ఎదుర్కొనేందుకు పరస్పర సహకారాలు, ఇంటర్నల్ అండర్స్టాండింగ్లు, లేకపోతే బయట ఓపెన్ ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంటుంది. నాకు కాంగ్రెస్ పార్టీ పైన కేసీఆర్కి సంబంధించిన ఈ కాళేశ్వరం ప్రాజెక్టే కానీ, లేకపోతే ఇంకా ఏ ఇతర అవినీతికి సంబంధించిన వాటిని వాళ్ళు నిర్ధారణ చేస్తారనేది విశ్వాసం అయితే నాకు లేదు వ్యక్తిగతంగా. ఎందుకంటే ఇదంతా కాలయాపన చేస్తారు. వీళ్ళు వాళ్ళని అంటారు, వాళ్ళు వీళ్ళని అంటారు, పరస్పర వితురు, ప్రజలను మభ్యపెట్టుకుంటారు.
వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ప్రజలు ఇట్లే అనుకుంటుంటారు, 4 రోజుల తర్వాత మర్చిపోతారులే అని అనుకుంటుంటారు. కానీ ప్రజలు బాగా తెలివి కల్లోళ్ళు. మొన్న కేసీఆర్కి ఎలా వాత పెట్టారో మనం చూసాం. ఇదే వాత